సంగీత ప్రియులకు, శ్రోతలకి అందరికీ నమస్కారం. గంధర్వ కల్చర్ థియేటర్. నేను డాక్టర్ పి. కుమారస్వామిని మాట్లాడుతున్నానండి. ఎందుకంటే నేను చెప్పబోయేది నా యొక్క స్వతహాగా అనుభవంతో నేను నేర్చుకున్న పాఠాలని సంగీత ప్రియులకు, శ్రోతలకి మరి తెలియజేసే ఉద్దేశంతో నేను ఈ విషయాలు చెప్తున్నాను. సంగీత ప్రియులు అంటే ఇక్కడ మనం లెక్క కట్టలేము. ప్రతి ఒక్కరూ సంగీత ప్రియులు. అందులో చాలామంది కళాకారులు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా మరి చాలామంది కళాకారులు వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మరి మెంటల్‌గా ఏదైనా సమస్యలున్నా వాటిని తగ్గించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడం కోసం మరి ఈ యొక్క కళారంగంలోకి అడుగుపెట్టి, మరి పాటల రూపంలో, సినిమా సంగీత రూపంలో మరి వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని ఆరోగ్యంగా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా వాళ్ళు మరి ఈ యొక్క పాటల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ఏ పాటైనా సరే ఎవరి కోసం పాడుతున్నాం ఏమిటి అని మనం చూసామంటే శ్రోతలు వినేవారు. వినేవాళ్ళు లేకపోతే కళాకారులు లేరు. కళ లేదు. చూసేవాళ్ళు, వినేవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ కోసమే మనం ఈ యొక్క కళా సేవ చేస్తున్నట్టు మనం భావించాలి. సో, అందువల్ల చాలా మరి క్వాలిటీ పరంగా అంటే చాలా మంచిగా మనం ముందు సాధన చేసి, ఆ తర్వాత స్టేజ్‌ల మీద గానీ, ఇంకొక చోట గానీ, మరి స్టూడియోలలో గానీ ప్రజల కోసం ఇస్తున్నాము, మనం పాడుతున్నాము అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. సాధన ఎలా చేయాలి ఇందులో? ఎందుకంటే ఇది ముఖ్యంగా గమనించవలసినటువంటి మరి విషయం. ఈ సాధన చేసేటప్పుడు మరి సెలక్షన్, పాట ఎన్నిక చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పాట మరి శృతిపక్వంగాను, మరి మ్యూజికల్ హిట్‌గాను, సాహిత్యపరంగాను గొప్పదై ఉండాలి. అది ప్రజలకు నచ్చాలి. ప్రజలకు నచ్చే విధంగా ఉన్నటువంటి పాటలను ఎన్నిక చేసుకోవాలి. మరి ఈ సాధన ఏ విధంగా చేయాలి? ఏమిటి? సాధన చేస్తే గాని దయచేసి ఎవరు గాని పాడడానికి ముందుకు రాకండి. ఎందుకంటే మనము కళల్ని అవమానించినట్టు అవుతుంది. అదేవిధంగా ప్రజల్ని మెప్పించలేం. సో, ప్రజల్ని మెప్పించాలి. ఏ విధంగా మనం సాధన చేయాలి? ఎటువంటి పాటలను సెలెక్ట్ చేసుకోవాలి? ఎటువంటి ట్రాకుల మీద పాడాలి? ట్రాక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రాకుల ద్వారా సంగీతం చాలామంది పాటలు పాడుతున్నారు. ఈ విషయాలు మీరు గమనించాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే నా తదుపరి మెసేజ్ ఏదైనా సరే వీడియో ద్వారా గానీ, ఇలా మెసేజ్ రూపంలోనే నేను కంపల్సరీగా చెప్తాను. ఇది మీరు గమనించాలి. మనము కఠినమైన సాధనం చేస్తే గానీ స్టేజ్‌ల మీద మనం పాడలేము. శ్రోతలని, ఆడియన్స్‌ని మెప్పించలేము. దయచేసి నా వీడియోలు చూస్తుండండి, మెసేజ్‌లు చూస్తుండండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌కి. ధన్యవాదాలండి. డాక్టర్ కుమారస్వామి.